ఎంజీరావు గారు, ఇరాన్ పై ఈ 12 రోజుల యుద్ధంలో గగనతల దాడులు మాత్రమే అమెరికా చేసింది. అంటే గ్రౌండ్ ఫోర్సెస్ ను పంపించే ప్రయత్నం చేసినా కూడా అంత సాహసం అమెరికా అయితే చేయలేదు. అంటే ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఓడిపోవడమా, లేకపోతే అణు దాడి చేయడమా? ఇరాన్ పై న్యూక్లియర్ అటాక్ చేయడానికి ఏదైనా ట్రంప్ ఆలోచిస్తున్నాడు? అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి 12 రోజుల ఇరాన్ తో చేసిన యుద్ధం తర్వాత 12 రోజుల తర్వాత డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డెడ్ ఎండ్ కి చేరుకుంది. ఇక నుంచి యుద్ధంలో ముందుకెళ్ళాలి అంటే సర్వశక్తిని ఉపయోగించాలి. తన చేతిలో ఉన్న వినాశకరమైన న్యూక్లియర్ బాంబును ఉపయోగించాలి, లేదా యుద్ధంలోంచి వెనక్కి రావాలి. అది అమెరికాకి ఘోరమైన అవమానం. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గే రకం కాదు. ఎందుకంటే మొదటిసారి ఆయన 2017 నుంచి 21 వరకు అధ్యక్షుడు చేసి 21లో ఆయన ఓడిపోయాక రెండోసారి ఎన్ని కేసులున్నా ఆయన వ్యక్తిత్వ పరంగా వెనక్కి తగ్గని మనస్తత్వం వల్ల రెండోసారి అధ్యక్షుడు అవడం జరిగింది. మరి అలాంటి మనస్తత్వం ఉన్న ట్రంప్ వెనక్కి తగ్గుతాడా? ఘోరమైన ఇప్పుడు ఇరాన్ పెట్టిన కండిషన్స్ ఏంటి? ఈ ఏరియా నుంచి మొత్తం ఎయిర్ బేసెస్ ని సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి, $500 బిలియన్ నష్టపరిహారాన్ని ఇవ్వాలి, ఇరాన్ మీద ఇంకెప్పుడు దాడి చెయ్యము, ఇజ్రాయెల్ అమెరికా అష్యూరెన్స్ ఇవ్వాలి అనే కండిషన్స్ పెట్టారు. మరి అది అమెరికాకి ఘోరమైన అవమానం, ఘోరమైన అవమానం. ట్రంప్ వ్యక్తిత్వానికి అవమానం. ట్రంప్ ఇంకా జీవితంలో అమెరికాలో తలెత్తుకోలేడు. ఇప్పుడే అమెరికాలో ప్రజాదరణ పడిపోయింది 39%కి. 16% అగ్రీడ్, 56% వ్యతిరేకిస్తున్నారు యుద్ధంలో. కాబట్టి ఇంతటి ఘోరమైన అవమానాన్ని తట్టుకోవాలి అంటే యుద్ధ విరమణ చెయ్యాలి. అది అవమానం. మరి అవమానం లేకుండా ఇరాన్ మీద ముందుకెళ్తే ఇరాన్ లొంగే పరిస్థితులు లేదు. కాబట్టి ఏం చేయాలి అంటే ఆయన చేతులు ఒకటే ఒక బ్రహ్మాస్త్రం, అదేంటంటే అణ్వస్త్ర దాడి చెయ్యాలి. 1945లో అప్పుడు రూజ్వెల్ట్ ఇక జపాన్ లొంగదు, జర్మనీ లొంగినా జపాన్ లొంగేలా లేదు. జపాన్ లొంగి తీసుకోవాలంటే సంవత్సరాలు మళ్ళీ యుద్ధం చేయాలి. పసిఫిక్ థియేటర్ అది చాలా కష్టం. అందుకని తన చేతిలో బ్రహ్మాస్త్రమైన అణుబాంబును ఉపయోగించేశాడు అప్పుడు రూజ్వెల్ట్ రెండవ ప్రపంచ యుద్ధంలో. వెంటనే 2 అణుబాంబుల తర్వాత వెంటనే ఈ జపాన్ లొంగిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం అంతమైనట్టే. మనం మరి ఇప్పుడు చూస్తే అమెరికా చేతిలో బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి, 5,000 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, ICBMs ఉన్నాయి. అది అణుబాంబు అనుకుంటే నిమిషాల్లో అణుబాంబు ప్రయోగించగలరు. ఈ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లోనే అణుబాంబులు మోసే అవి ఉన్నాయి. న్యూక్లియర్ ఈ సబ్మెరైన్స్ అక్కడే రెడీగా ఉన్నాయి, ఓహియో క్లాస్. అది అణుబాంబు అనుకుంటే సెకండ్స్ లో ఇరాన్ మీద న్యూక్లియర్ బాంబు పడిపోతుంది. మరి అమెరికా న్యూక్లియర్ బాంబు వేస్తే ఇరాన్ ఇంకా లేదండి. ఇరాన్ ఓడిపోవడం తప్పితే వేరే దిక్కు లేదు. ఈవెన్ హర్మూజ్ స్ట్రైట్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే ఇరాన్ టెహరాన్ మీద కాకుండా ఏ దస్తకి కౌర్ దగ్గర ఉన్న ఇస్ఫహాను, లేకపోతే ఈ డిజర్ట్ అంటే ఇటు ఎల్బర్జో జాగ్రోస్ మౌంటైన్స్ మధ్యలో ఉన్న దాని మీద న్యూక్లియర్ బాంబు, చిన్న బాంబు వేసిన ఏదో నాగసాకి మీద కంటే ఒక 10 రెట్లు బాంబు, అది లో ఈల్డ్ కిలోటన్స్ తో అక్కడ వేసిన ఆ నాశనానికి ఇరాన్ ఒప్పుకోవడం, ఓడిపోవడం తప్పితే వేరేది ఉండదు. అది హడులు ఎత్తిపోద్ది. ఇంకా మొత్తం IRGC అంతా ఎక్కడికక్కడ ప్రభుత్వం కూడా చేంజ్ అవుతుంది. ఇక ఇరాన్ మొత్తం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అమెరికా అనమాట. సో అమెరికా అణుబాంబు ఉపయోగిస్తే ఇరాన్ ఓడిపోవడం తథ్యంగా దిక్కు ఏమి ఉండదు. ఎందుకంటే ద గ్రేట్ జపనీస్ ఎంపైరే ఓడిపోయింది, గుర్తుపెట్టుకోవాలి, నాగసాకి హిరోషిమా తర్వాత ట్రంప్. కాబట్టి ట్రంప్ చేతిలో ఒక అణువస్త్రం ఉంది. మరి అణువస్త్రం ఉపయోగిస్తే పరిస్థితి ఏంటి అంటే, ఒకప్పుడు 1945లో అమెరికా అణువస్త్రం ఉపయోగిస్తే వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అణుబాంబు లేదు. 1949, 52 వరకే అసలు రష్యాకే USSRకే అణుబాంబు రాలేదు. కాబట్టి అప్పుడు అమెరికా దగ్గర ఒక్కదాని దగ్గర అణుబాంబు ఉంది కాబట్టి ఎవరూ ఉపయోగించలేదు. కానీ ఇప్పుడు ఇంకా 8-9 దేశాల దగ్గర అణువస్త్రాలు ఉన్నాయి. మరి అమెరికా ఇరాన్ మీద అణువస్త్రం వేస్తే చైనా రష్యాలు ఊరుకో. రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయొచ్చు, అణువస్త్రం వేయొచ్చు. లేదా నార్త్ కొరియా కూడా భయం వేయొచ్చు కిమ్ జాంగ్ ఉన్కి, అరే ఇరాన్ మీద ఉపయోగిస్తే నా మీద కూడా వేసేస్తారు చెప్పండి అని ఈయన ముందే ఉపయోగించే విధంగా ఉండొచ్చు. లేదా అది చైనాకి నష్టం కలిగిస్తుంది, ఇండియాలకి. చైనా రెచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి చైనా 3వ ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టే అవకాశం ఉంది. కాబట్టి అమెరికా అణువస్త్రం వేస్తే అక్కడతోటి ఇరాన్ లొంగిపోవడం కాదండి, 3వ ప్రపంచ యుద్ధానికి వేదిక అవుతుంది. లేదా ఇరాన్ కాస్త ఏదన్నా మిసైల్ తీసి అటు ఇజ్రాయెల్ మీద ఈ డొమినో న్యూక్లియర్ రియాక్టర్ పేల్చిన ఇజ్రాయెల్ మీద అణ్వస్త్రం పడినట్టే. కాబట్టి అణ్వస్త్రం వేస్తే ఇరాన్ ఓడిపోద్దు, ఇరాన్ నాశనం. ఇక ట్రంప్ తిరుగులేని మెజార్టీ, ఇక తిరుగులేని విజయమే వస్తుంది. కానీ 3వ ప్రపంచ యుద్ధం ఆగిద్దా? అది మొదలు పెట్టండి నెట్టేసే కదా. అందుకని అమెరికా ఆలోచించాల్సిన విషయం. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్తో మిలిటరీ డీల్ అంటే అది ట్రంప్కి అవమానం, అమెరికాకి ఘోరమైన అవమానం, మరో వియత్నాం లాంటి అవమానం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇరాన్తో డీల్ చేసుకుని బయట పడ్డం కాదండి,
గల్ఫ్ లో అమెరికా ఆధిపత్యం పోతుంది, చైనా ఆధిపత్యం పెరగబోతుంది, రష్యా ఆధిపత్యం పోబోతుంది. కాబట్టి అమెరికా ఆధిపత్యానికి పెట్టినట్టు చెక్ మేట్ అవుతే ఈ ట్రంప్ కి చరిత్రలోనే ఘోరమైన అవమానం. కాబట్టి ట్రంప్ ఒప్పుకోకపోవచ్చు ఇరాన్ పెట్టిన కండిషన్స్. కాబట్టి ఇప్పుడు పుతిన్ చేతిలో ఉంది. ఇరాన్ ని ఈ కండిషన్ లేకుండా సీజ్ ఫైర్ కు ఒప్పించడం అనేది పుతిన్ చేతిలో ఉంటది. లేదా ఇరాన్ దాన్ని పట్టుబట్టి యుద్ధానికి ముందుకెళ్తే ట్రంప్ చేతిలో మాత్రం బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి. ఎందుకంటే సుప్రీం మిలిటరీ పవర్, అమెరికాని తక్కువ అంచనా వేయకూడదు. దాన్ని ఇప్పుడు ట్రంప్ అంటున్నాడు చూడండి, ఎట్టి పరిస్థితులు ఇరాన్ కనీవిని ఎరుగని యుద్ధాన్ని సవి చూడవలసి వద్దంటే దాని దగ్గర అంత శక్తి ఉందండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తలుసుకుంటే ఇరాన్ అనేది చాలా ఈజీగా దాన్ని నాశనం చేయొచ్చు. ఇప్పటికే ఇరాన్ అనేది వేస్తుంది, మిసైల్స్ డ్రోన్స్ వేస్తుంది. కానీ ఇరాన్ ఒక పక్కన దాని నుంచి తెములుకోవాలంటే ఇయర్స్ పడుతుంది అనమాట, డికేడ్స్. అంతటి నాశనాన్ని సవి చూస్తుంది అనమాట. అది అమెరికా యొక్క ఫైర్ పవర్ అంటారు. మరి ఇరాన్ అమెరికా ఒక 2000 యుద్ధ విమానాలను ఒకసారి పంపించేసి మొత్తం అన్నిటినీ కానిచ్చేయచ్చు. ఒక 2-3 వేల యుద్ధ విమానాలు పంపించవచ్చు. 14,000 యుద్ధ విమానాలు ఉన్న దేశం అది. మరి దానికితో ఎవరు పెట్టుకుంటారు? కాబట్టి ఇరాన్ ఇక్కడ హర్మూజ్ స్ట్రైట్ మీద గ్రిప్ ఉండడమే ఈ రోజు ఇరాన్కి బలమైంది. మరి అమెరికా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ న్యూక్లియర్ బాంబు ఉపయోగించి ఇరాన్ ఓడిస్తాడా, లేకపోతే ఈ డీల్ కుదుర్చుకుని అవమాన భారంతో వెనక్కి తగ్గి వెళ్తాడా అనేది ఆయన యొక్క మనస్తత్వం తప్పితే ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. ఇప్పుడు ట్రంప్ అనే వ్యక్తి యొక్క మనస్తత్వం మీద, ఆయన యొక్క వ్యక్తిత్వం మీద మాత్రమే ఇది ఆధారపడి యుద్ధం ముందుకెళ్లాలా వెనక్కి వెళ్ళాలని ఉంది. అంటే 3వ ప్రపంచ యుద్ధమా, ఇక్కడతో ఇది ముగియడం అనేది ఉందన్నమాట.